హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను మీ అందరికీ ఇష్టమైన ఒక స్వీట్ చేస్తున్నానండి, మడత కాజాలు. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను 1/2 kg మైదా తీసుకున్నానండి. సో దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మనం కలుపుకోవడానికి ఫ్రీగా ఉండే ఒక బౌల్లో తీసుకోవాలండి పిండి అనేది. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, స్వీట్ కాబట్టి. సో నెయ్యి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, హోమ్ మేడ్ నెయ్యి అది. కొంచెం బేకింగ్ సోడా పౌడర్ అంటారు కదండి, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. సో ఒకసారి కలుపుకున్నామండి. అవి కొంచెం వామ్ వాటర్ అండి, వేడిగా గోరువెచ్చగా వేడి చేసుకున్నాను. చల్లటి నీళ్ళు వద్దండి. వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇప్పుడు చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, లేకపోతే అది బాగా లూజ్ అయిపోయి మనకి చపాతీలాగా చేయడానికి కుదరదు సరిగ్గా. నేను ఇప్పుడు 1/2 kg పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 kg షుగర్ తీసుకున్నానండి సిరప్కి యాడ్ చేసుకోవడానికి. 1/2 kg షుగర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని సిరప్ అనేది నేను రెడీ చేసుకున్నాను. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, ఒక 1 స్పూను. టేబుల్ స్పూన్తో వేసుకుంటే సరిపోతుందండి ఇలాచీ పౌడరు. చూస్తున్నారు కదా, కొంచెం ప్రాసెసే పడుతుందండి పిండి కలపడం అనేది. అలా మెత్తగా చేసుకోవాలండి, 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఏమైనా లిడ్ అనేది గట్టిగా పెట్టి మూసేయాలండి. సో అది 1 అవర్ తర్వాత నేను మళ్ళీ కలుపుకుంటున్నానండి ఐటమ్ రెడీ చేసుకోవడానికి. పిండి అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను దాన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా అలా తీసుకున్నానండి. ఇప్పుడు పిజ్జా లేయర్ ఉంటుంది కదండి, సో అలా చేసుకున్నాను నేను రౌండ్గా. ఇప్పుడు చపాతీ స్టిక్ ఉంటుంది కదండి, దాంతో చపాతీ లాగా చేసుకుంటున్నాను. ఎంత స్ప్రెడ్ అయితే అంత మనకి వీలుగా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీ రోల్తో. సో నేను కిందనే క్లీన్ చేసి అంత పిండి వేసి రోల్ చేస్తున్నానండి. చూడండి, మనకి ఎంత వీలైతే అంత పల్చగా చపాతీ లాగా చేసుకోవాలండి. ఈ గ్యాప్లో నేను ఒక 250 grams ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. అండ్ సిరప్ కూడా రెడీగా ఉంది. నేను చెప్పా కదా 1/2 kg సిరప్ తీసుకోవాలి అనేది షుగరు. సో సిరప్ రెడీ అయిపోయింది నాకు. అది తీగ పాకం కన్నా కొంచెం ముదురుగా ఉండాలండి, అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది. ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి. ఇది మైదా కాబట్టి ఇంకా సాగుతుంది కాబట్టి మనకి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి రోల్. మనం రోల్ చేసుకునేదే మెయిన్ కేర్ఫుల్గా చూడాలండి, అది ఎట్లా రోల్ చేసుకుంటున్నామా అనేది. ఆ రోలింగ్ అనేది మనకు వస్తే సో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. దాని మీద నేను పౌడర్ వేసుకుంటున్నానండి, కొంచెం మైదా పౌడరు. చూసారు కదా ఎలా చేసుకున్నాను. అలా స్మాల్గా రోల్ చేసుకుంటూ రావాలండి, చిన్న చిన్నగా. దాని మీద మైదా పౌడర్ కొంచెం అద్దుకుంటూ చేసుకోవచ్చండి. అదే కేర్ఫుల్గా మనకు వస్తే మనకు ఆల్మోస్ట్
మడత కాజా అనేది రెడీ అయిపోయినట్టేనండి. మనం డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఈజీగానే. అలా నేను 2 టైమ్స్ చేసుకున్నానండి. ఇంకో ముద్ద కూడా ఉంది కదా పిండి అనేది. ఈ రోల్ అనేది మనకు మంచిగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి మడత కాజా అనేది. పిండి అద్దుకుంటూ మెల్లిమెల్లిగా రోల్ చుట్టుకోవాలి. ఇది యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశానండి. మా ఫ్రెండ్కి స్వీట్స్ కావాలంటే మొన్న దివాళీ కోసం అని చేశాను నేను. ఇంకోసారి చూపిద్దామని వీడియో తీసానండి. కొంచెం ఇది ప్రాసెస్ ఏనండి, బట్ ఓపికగా చేసుకుంటే మనకి స్వీట్స్ కాబట్టి ఒక 1 వీక్ అలా పైనే నిల్వ ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం లాస్ట్కి వచ్చేపాటికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, లేయర్ అనేది ఊడకుండా. సో రెడీ అండి. దాన్ని ఒక షేప్గా కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం అద్దుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా నేను రోల్ని ఎలా చేస్తున్నానో, అలా కేర్ఫుల్గా కొంచెం సాగదీస్తూ ఉండాలండి ఒకే షేప్లో ఉండేటట్టుగా. ఇప్పుడే కాజాలు అనేవి మనకి ఒకే షేప్లో కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, విడిగా ఆ ఎడ్జెస్ కొంచెం అటు ఇటు కట్ చేసేసుకొని మనం ఇంకా కాజాలు అనేది చాకుతో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను, 2 సైడ్స్ కట్ చేసేసుకుంటానండి. సో ఇప్పుడు కాజాలు మనం ఇంకా కట్ చేసేసుకుందండి, అవి పక్కన పెట్టేసాను. స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలండి, పెద్ద వద్దు. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఆ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. కొంచెం నూనెలో వేసినాక ఉబ్బు తీయండి, సో బాగుంటుంది. స్మాల్గా కట్ చేసుకోవాలండి పీసెస్. చూస్తున్నారు కదా పీసెస్ అన్ని అలా కట్ చేసుకున్నానండి చాకుతో. వాటిని మనం చిన్న ఫింగర్తో అద్దుకోవాలండి. చూస్తున్నారు కదా అలా 2 సైడ్స్ అట్లా మెల్లిగా అద్దుకోవాలి. కరెక్ట్ షేప్ అనేది వస్తుంది మనకి అప్పుడు కాజా అనేది. అలా రెడీ చేసిన వాటిని నేను నెయ్యి రాసుకున్నానండి, ఆ ప్లేట్లో పెట్టుకున్నాను. అన్నిటినీ అలా నేను రెడీ చేసుకున్నానండి కాజాలని. వేలు అనేది అతుక్కుపోతుంటే పౌడర్తో కొంచెం అలా అద్దుకొని మన ఫింగర్తో రఫ్ చేసుకుంటే సరిపోతుందండి, షేప్ చేసుకుంటే మనకి. ఇంకొకటి మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనకి ఈజీగానే అయిపోతుందండి. చెప్పాను కదా ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అవుతుంది, ప్లస్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఈ మడత కాజాలు ఇలా తయారు చేసుకునే లోపు ఆ పిండి క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీ మనం షుగర్ కూడా తీసుకోవాలండి. మీకు షుగర్ అనేది ఎక్కువగా ఉందనిపిస్తే మీరు ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా తగ్గించుకోవచ్చండి. నేను ½ కేజీకి ½ కేజీ షుగర్ వేసేసుకున్నాను. ఎందుకంటే లిక్విడ్ అనేది సిరప్
కాజాలు పీల్ చేసుకుంటాయండి, అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను సిరప్ అనేది. అన్నీ అలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అన్నీ కరెక్ట్గా వచ్చినాయి, పర్ఫెక్ట్ షేప్లో, ఒకే షేప్లో వచ్చినాయి. ఒక్కొక్కటి వేసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్గా. సిమ్లోనే పెట్టుకోవాలి అది ఫ్లేమ్ అనేది, ఎందుకంటే అది కొంచెం మందంగా ఉంటుంది, ప్లస్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి లోపలంతా ఉడకాలి కాబట్టి మనం సిమ్లో ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఈ ఫ్లేమ్లో ఈ కలర్ చేంజ్ అయ్యాక మనం ఫ్లేమ్ అనేది మీడియం సైజులో పెట్టుకోవాలండి. కొంచెం ప్రాసెసే పడుతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పక్కన నేను సిరప్ యాడ్ చేసుకున్నాను కదండి, అది చూడండి అందులో యాడ్ చేసుకుంటున్నాను కాజాల్ని. అట్లా నేను 2 టైమ్స్గా యాడ్ చేసేసుకున్నానండి. అన్నీ సిరప్లో కలుపుకుంటాను. ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 15 మినిట్స్ ఫ్రై అవ్వడానికే మనకి టైం పడుతుందండి, ఎందుకంటే అది మనం మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి మనకు చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో 2 టైమ్స్కి అలా ఫ్రై చేసుకొని నేను సిరప్లో యాడ్ చేసుకున్నానండి కాజాల్ని. వాటిని అన్నింటినీ ఒక బౌల్లో తీసుకున్నాను అండి. అన్నీ పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయి, గోల్డెన్ కలర్లో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటుంది లోపల. సిరప్ అనేది మనం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను ఒక బౌల్లో తీసుకున్నానండి రెడీ చేసిన ఐటమ్ని. చాలా జ్యూసీగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాన్న ముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.